కసులో బుస్సులో కారపొడి కసమిస అందిరో ఈ పొడి. గుడ్ కొలెస్ట్రాలే మీ సొంతము, బ్యాడ్ కొలెస్ట్రాలే దరి చేరదు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రో వెయిట్ లాసే మీ సొంతము. ఆగండి ఆగండి, నో స్కిప్, ఫుల్ వాచ్. నా గోల్ ఏంటంటే అవిసె గింజల కారప్పొడండి. సో ఫుల్ టేస్టీ అండ్ హెల్దీ. ఈ అవిసె గింజల వల్ల ఒమేగా 3 ఫిష్లో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఆ తర్వాత హెయిర్ గ్రోత్ కూడా చాలా పనికొస్తుందండి. ఏ క్రీమ్ అయినా చూడండి మీకు అవిసె గింజల పొడి ఫోటో వేస్తాడు హెయిర్ గ్రోత్కి. సో చాలా మంచిదండి. వెయిట్ లాస్ కూడా రోజు ఫస్ట్ ముద్దలో వేడి వేడి అన్నంలో ఈ పొడి ఒక్క స్పూన్ వేసుకొని తింటే అంతేనండి, చాలా బాగుంటుంది. అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఈ అమ్మ సూపర్గా ఉంటుంది. సో సోది లేకుండా సుత్తి లేకుండా ఫటాఫట దన 10 మినిట్స్లో లాగిచ్చేద్దాం ఈ పొడిని. సో ఒక కప్పు నేను అవిసె గింజలు తీసుకుంటే 3/4 కప్ పల్లీలు తీసుకున్నా, 1/4 కప్ నువ్వులు తీసుకున్నా. అన్నీ మంచివేనండి. కారపొడిలో అలా ఇవి కాసి వేస్తే ఇడ్లీలో దోశల్లో మీరు ఫ్రై చేసుకున్నా కానీ ఈ పొడి అలా చల్లుకుంటే చాలండి. మంచి విలువలన్నీ మీకే సొంతం. సో ఇక నుంచి ప్రతిరోజు మా ఛానల్ నుంచి ఒక వీడియో మీకు వస్తుంది, తప్పకుండా చూడండి, మిస్ చేయొద్దు. అది షార్ట్ అవ్వని వీడియో అవ్వని ఏదో ఒక వీడియో మా ఛానల్ నుంచి వస్తుందండి. దీనికి మీరు చేయాల్సింది, నాకు సపోర్ట్ చేయాల్సింది ఒకే ఒకటండి, ఒకటి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఆయిల్ వేసేసి ఇవన్నీ వేసేసుకొని ఇవి 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. పచ్చిపప్పు, మినప్పప్పు, ధనియాలు ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి మీరు ఫ్రై చేసుకున్న ఏదన్నా పొటాటో ఫ్రై కానీ ఏ ఫ్రై చేసుకున్నా కానీ అలా ఈ పొడి కాస్త చల్లుకుంటే చాలండి. ఈ అమ్మ టేస్ట్ ఎక్కడ లేని రుచి అంతా వస్తుంది. సో ఇన్ని వేసినాక నేను ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువే వేసానండి. 18 కాయల దాకా వేసాను. అంత చిన్న సైజ్ అంత చింతపండు. ఇవన్నీ ఫ్రై అయిపోయినాక లాస్ట్లో ఆ వేడికి చాలండి జీలకర్ర వేసుకోండి. అన్నీ బాగా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. సో ఇవన్నీ చల్లార పెట్టుకున్నాక మిక్సీ జార్లో వేసుకొని పొడి కొట్టుకోండి. సో నేను గార్లిక్ మర్చిపోయానండి, చిన్నులపాయలు మర్చిపోయాను. సో చిన్నులపాయలు ఆ తర్వాత కరేపాకు కూడా బాండీలో వేసి ఫ్రై చేసుకోండి. చిన్నులపాయలు మాత్రం లాస్ట్లో వేసుకోండి అంతా మిక్సీ పట్టాక. ఇంకా తగినంత ఉప్పు, కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అంతే, ఎంతో టేస్టీ అయిన అవిసె గింజల కారపొడి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. సో ఇది మీరు గాజు సీసాలో కనుక పెట్టుకుంటే ఒక 2 మంత్స్ అలా నిలవ ఉంటుందండి. అట్లల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి, ఇంకా ఫ్రై ఏదైనా చేసుకున్న పొడిలాగా చల్లుకోవచ్చు. సో ఇవాళ మేము ఏం తిన్నామో చూద్దాం రండి. సో ఇలా జార్లో వేసుకుంటే ఆ స్మెల్ అనేది కూడా పోకుండా తీసిన ప్రతిసారి మీకు అదే స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. నువ్వులు ఇంకా పుచ్చగింజ పప్పులు కూడా వేసానండి. సో ఇవాళ మేము ఏం తిన్నాము అంటే, నేను ఈ పింక్ బీన్స్ అంట మార్కెట్లో అమ్ముతున్నారు, ఇవాళ పెడితే ఉడకవని చెప్పి ఏకంగా డైరెక్ట్గా రైస్లో వేసేసాను. సో ఇవి ఒక గుప్పెడన్ని తీసుకున్నాను నేను. గుప్పెడు అన్నంలో ఉడకపెట్టాను, ఎందుకంటే అన్నం పైన పెట్టినా ఇవి ఉడకవు. చాలామంది చూసి ఇవి సిమిలర్గా రాజ్మా లాగా ఉన్నాయి, కానీ రాజ్మా ఇంకొంచెం పెద్దగా ఉంటాయి. సో ఆ పప్పులన్నీ నేను పైన తీసేసి ఇలా ఒక రోజు ఒక ప్రోటీన్ కావాలని చెప్పి ఇవి ఉడకబెట్టుకున్నాను. ఒకరోజు పెసలు, ఒకరోజు రాజ్మా, ఒకరోజు అలసందలు అలా పెట్టుకోండి. ప్రోటీన్ అంటే మీరు వేరే కర్రీ ఏదైనా చేసుకుంటే పప్పు కాకుండా. సో నేను బెండకాయ ఫ్రై చేసుకున్నా, అందుకే ఈ గింజలు వేసుకున్నాను. సో అవిసె గింజల కారపొడి కలిపేసి ఫస్ట్ ముద్ద వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని మా అబ్బాయికి అయితే నోట్లో పెట్టేశాను. వాడు కొంచెం అంత స్పైసీ తినండి, కానీ వీడియో అని చెప్పేసరికి తిన్నాడు. చాలా చాలా బాగుంది. అయితే టేస్ట్ చేశాను, ఎక్సలెంట్గా ఉంది. ప్రతిరోజు ఆడవాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆయిల్లెస్ అప్పడం వేసేసుకున్నాను. ఇవాళ మా ప్లేట్ అయితే ఇట్లా ఉందండి. ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా సలాడ్ మర్చిపోయానండి, సలాడ్. సో ప్లేట్ కనుక ఇలా ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్.